ఈ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు ఈ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి ప్రేమించి ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేని కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటి ప్రైజ్ లార్డ్ అండి. దేవుని నామ శుభావందనాలు చెల్లించుకుంటున్నాను. మరి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట హెబ్రీ 11వ అధ్యాయము 1వ వచనం. నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి, ఉన్నవనుటకు అవి రుజువై ఉన్నవి. చూసారండి, విశ్వాసం అండి, విశ్వాసము. మరి విశ్వాసి ఎవరు అంటే, మన దృష్టిలో విశ్వాసులంటే సంఘంలో ఉన్న వ్యక్తులు. మేము పలానా సంఘంలో విశ్వాసులము అంటారు. కానీ దేవుని దృష్టిలో పరిపూర్ణ విశ్వాసులంటే మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, పవిత్రతలోను పరిపూర్ణత కలిగిన వారే విశ్వాసులు. నిరీక్షణ అనగా ఎదురుచూపు, ఇది జరుగుతుంది అని. మరియు అదృశ్యమైనవి అనగా కంటికి కనబడిన వాటిని కూడా మనము పొందగలము అని దేవుని పైన ఆధారపడటం. అసలు విశ్వాసి ఎలా ఉండాలో మనం ఈరోజు నోవాను చూసి నేర్చుకుందామండి. దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసి విశ్వాసమును బట్టి కలుగు నిరీక్షణకు నీతికి వారసుడాయను అని హెబ్రీ 11:7 మనము చూసుకుంటున్నాము. మరియు నోవాహును చూసుకున్నట్లయితే అతను భయము భక్తి కలవాడు. మరి నీతిమంతుడు ఆపద నుండి తప్పింపబడను అని వాక్యం సెలవిస్తుంది. నీతిమంతుల ప్రార్థన యెహోవా ఆలకించును అని వాక్యం సెలవిస్తుంది. మరి ఇంటి వారి కొరకు ఆలోచించాడు. వారి రక్షణ కొరకు వారు నశించడము ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి వాళ్ళు సురక్షితంగా ఉండాలని దేవుడు చెప్పిన దానిని చెప్పినట్లు చేశాడు. మరి ఓడను సిద్ధపరచుకున్నాడు. దేవుడు చేయగలడు అని విశ్వసించాడు. మరి మనమైతే మరి దేవుడు వచ్చి మనతో మాట్లాడుతున్నప్పుడు ఓడ సిద్ధం చెయ్యి అన్నప్పుడు అసలు నేను ఎందుకు మరి వినాలి మాట? అసలు ఆ ఓడెందుకు? మేము నిజంగా వర్షం వస్తుందా, నిజంగా వరదలు వస్తాయా, అసలు అవుతుందా అని ఎన్నో డౌట్లు మనకు వస్తాయండి. మరి కానీ నోవాహు విశ్వాసం అలాంటిది. దేవుడు చెప్పింది చేసినట్లు మరి అక్కడ కనపడుతుంది. ఓడను సిద్ధం చేయన్నప్పుడు ఎన్ని సంవత్సరాలు ఆ ఓడను సిద్ధం చేసుకున్నాడు. ఎందుకంటే తన కుటుంబము, తన ప్రజలు నశించిపోకుండా ఉండాలి అంటే కనుక ఒక కాపుదల కావాలి. అది ఓడ అన్నమాట. మరి దేవుడు మరియు నోవాహు ద్వారా ఎంతోమందికి మరి సువార్త చెప్పారు. కానీ ఎవ్వరూ వినలేదండి. మరి మన సంగతి ఏంటి? మరి మన ఓడ ఎలాగుంది, మన జీవితాలు ఎలాగున్నాయి, మన కుటుంబాన్ని మనం ఈరోజు రక్షించుకునే పరిస్థితిలో ఉన్నామా? దేవుని వాక్యం ద్వారా ఏమైనా హెచ్చరిక వచ్చినప్పుడు నాతో కాదులే మాట్లాడేది, ఇది నాకు కాదు, ఇది అవుతుందా, ఇది జరుగుతుందా, ఎవరు చూశారు అని మనం ఈరోజు అనుకుంటున్నామేమో. 2000 సంవత్సరాల నుంచి చెప్తున్నారు మరి ప్రపంచం అంతా నశించిపోతుందని. ఇప్పుడే కాదు అని మనం ఈరోజు అనుకున్నట్లయితే గనక అది మన అవిశ్వాసము. కానీ మరి నోవాహు నిజమైన విశ్వాసము కలిగి దేవుడు చెప్పగానే మరి ఓడని నిర్మించాడు, తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు, మరి రక్షణలోకి వచ్చారు. మరి దేవుడు చెప్పినట్లు చేశాడు కాబట్టి మరి విశ్వాసముతో తన ఇంటిని కాపాడుకున్నాడు. మునిగిపోకుండా, పడిపోకుండా వారి జీవితాల్ని వారు కట్టుకున్నారు. మరి నూతన జీవితంలోకి వారు అడుగుపెట్టారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, మరి మన విశ్వాసం ఎలాగుంది? నిజమైన విశ్వాసంలో మనం ఉన్నామా? లేకపోతే అందరూ చూస్తున్నారు కదా, అందరూ నమ్ముతున్నారు కదా, నాకేం కాదు అని ఈరోజు అనుకుంటున్నామా?
అసలు మనం నిజమైన విశ్వాసములేనా అండి? ఒక్కసారి మనం ఆలోచించుకుందామా? జీవితాల్ని రక్షించుకోవాలంటే, జీవితాలు నిలబడాలంటే, జీవితాలు పడిపోకుండా ఉండాలంటే, జీవితాలు నాశనం అయిపోకుండా ఉండాలంటే, జీవితాలు కొట్టుకుపోకుండా ఉండాలంటే, వరదలు వచ్చినప్పుడు మన జీవితాలు దేవుని సన్నిధిలో సమర్పించుకోవాలి. దేవుడు ఏ ఆజ్ఞలైతే చెప్పాడో వాటిని పాటించుకుంటూ వెళ్తే, నోవాహుకున్న విశ్వాసం మనకు కూడా ఈరోజు ఉన్నట్లయితే మనము నిజమైన విశ్వాసి. నిరీక్షణ మనం కలిగి ఉండాలి. ఎస్, దేవుడు నాకు చేస్తాడు. రుజువులు మనకి అవసరం లేదు, కానీ దేవుడు లేడు అనుకున్న దాంట్లో జీవితాల్ని రక్షించుకుందామా అండి? మరి తోమా అన్నాడు, అయ్యా ప్రవ్వా, నువ్వు ప్రభువే అయితే కనుక, నువ్వు యేసుక్రీస్తువే అయితే కనుక నీ చేతిలో వేలు పెట్టి చూస్తాను అన్నాడు. చూసారా అండి? మరి ఆ 3.5 సంవత్సరాలు యేసుతో తిరిగిన ఆయన విశ్వసించలేదు. మరి ఈరోజు మనం ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని వెంబడిస్తున్నాము? నా కుమారుడా, నా కుమార్తె, ఒక్కసారి ఆలోచించుకుందామా? మన విశ్వాస జీవితం ఎలాంటిది? మన నిరీక్షణ ఎలాంటిది? ఈరోజు మనల్ని మనము ప్రశ్నించుకొని మన జీవితాన్ని మనము మార్చుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందామండి. సకలాశీర్వాదాలకు కారణభూతుడా, నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. నాయనా, నోవాహు గారిని ప్రభా నాయన మీరు మాకు చూపించారు, నాయన మాకు నేర్పించారు నాయన ప్రభా. విశ్వాసమును బట్టి తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు నాయన ప్రభా. ఈరోజు మేము కూడా ప్రభా నాయన ఆ ఓడానే ప్రభా, ఆ కవచంలోకి ప్రభా, ఆ కాపుదల్లోకి ప్రభా నాయన మమ్మల్ని చేర్చుకోమని అడుగుతున్నాం. మమ్మల్ని, మా కుటుంబాన్ని సజీవ లెక్కలో ఉంచమని అడుగుతున్నాం. నీ రెక్కల నీడలో మాకు ఆశ్రయమని ప్రభా వాక్యం సెలవిస్తుంది నాయన ప్రభా. ప్రభా, అలాంటి కాపుదల మాకు కూడా దయచేయమని, విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా ప్రభా మీరు వచ్చే వరకు ప్రభానైనా నిరీక్షణతో ఓపికగా కనిపెట్టుకొని ఉండే హృదయాలు మాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి.